హైదరాబాద్ రాజేంద్రనగర్లో అర్ధరాత్రి కొంతమంది కత్తులతో వీరంగం సృష్టించారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. జ్యూస్ సెంటర్ దగ్గర కస్టమర్ల మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. ఆ గొడవను జ్యూస్ సెంటర్ యజమాని ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో ఓ వర్గం కత్తులు, రాడ్లతో యజమానితో పాటు మరో వర్గంపై దాడి చేశారు. ఈ ఘటనలో 7గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, నిన్న అర్ధరాత్రి కొంతమంది కత్తులతో దాడి చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వాళ్ళకి గొడవ రావడానికి కారణాలు ఏంటి? అండ్ ఆ వర్గంలో కత్తులతో పాటు వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? దానికి సంబంధించి పోలీసులు ఏమైనా అంటున్నారా? పోలీసులు ఇప్పటికే కత్తులతో దాడి చేసినటువంటి నిందితులందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఇంట్రాగేషన్ కూడా చేస్తున్న నేపథ్యంగా ప్రస్తుతం వారు అంత పెద్ద ఎత్తున కత్తులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అనేది అంత సడన్ గా ఎందుకు ఆ రాయల్ జ్యూస్ యజమాని పైన కూడా దాడి చేయాల్సి వచ్చిందన్న కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటు రాత్రి 7-8 మంది అంటే అక్కడ ఒక భయాందోళనకరమైన వాతావరణాన్ని వాళ్ళు సృష్టించారు. ఎందుకంటే ఆ పిల్లర్ నెంబర్ 209 దగ్గర కానీ ఆ ప్లేస్ లో పెద్దగా గతంలో కూడా ఇలాంటి సందర్భాలు లేనటువంటి సందర్భం. కానీ ఒక్కసారిగా కూడా వాళ్ళు కత్తులు కానీ ఈ రాడ్లు కానీ ఇవన్నీ తీసుకొని వచ్చి ఎలా పడితే అలా దాడి చేయడం పట్ల దాదాపు 7 మందికి గాయాలైనటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే హాస్పిటల్లో చేర్చుకున్నారు. వాళ్ళందరూ కూడా డేంజర్ అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. పోలీసులు ఇప్పుడు ఆ నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి వచ్చే కత్తులు కానీ రాడ్లు కానీ అవన్నీ కూడా తీసుకునే విధంగా కనబడుతుంది. ఎందుకంటే అక్కడ చిన్నగా ఆ కస్టమర్ల మధ్య జరిగినటువంటి చిన్న గొడవ అది చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయింది. సరే వాళ్ళు అరుచుకుంటారు, తిట్టుకుంటారనే ఉద్దేశంతో ఈ జ్యూస్ సెంటర్ యజమాని ఎవరైతే ఆపబోయాడు, సో ఆపబోయే కొందరికి నువ్వేంటి ఆపేది అనేది అంతా అప్పటికే రాత్రి అయిపోయింది కాబట్టి అతని పైన విరుచుకున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. సో అక్కడ ఒక గందరగోళం ఆధారం ఒకరిపైన ఒకరు పిడిగుద్దులు గుద్దుకొని వాళ్ళ కత్తెలతో తయారు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ తో పోలీసులు కొంతమంది అప్పటికే ఫోన్లు చేశారు. సో సంఘటనా స్థలానికి వస్తే అందరూ కూడా చాలా వరకు కూడా పారిపోయిన నేపథ్యం కనపడుతుంది. సో పారిపోయినప్పటికీ కానీ ఇప్పుడు సీసీ కెమెరాలో వారి యొక్క మొత్తం చూసిన తర్వాత గొడవకు సంబంధించిన విజువల్ చూసిన తర్వాత కొంతమంది అట్లాగే వీడియోలు కూడా తీశారు కాబట్టి వాళ్ళ ఫేస్లు చూసిన తర్వాత వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసినట్టు పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.